ఇక సంపన్న భారతీయుల్లో ముఖేష్ అంబానీ టాప్ 116 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానం. 84 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో గౌతమ్ అదానీ, మూడో స్థానంలో శివా నాడర్. చూడరాయ వార్త. ఇక మొత్తం 116వ స్థానంలోకి, అంటే ఎక్కడో ఉండాల్సినటువంటి ఆయన 116 బిలియన్ డాలర్లతోని ఈరోజు దేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే ఆయన గొప్ప సంపన్నుడు అయిపోతా ఉన్నాడు. సంపన్న భారతీయుల్లో అంబానీ నికర విలువ 116 బిలియన్ డాలర్లు. రెండో స్థానంలో గౌతమ్ అదానీ. వీళ్ళిద్దరు ఎవరు అని అంటే నరేంద్ర మోడీ గారికి కుడి భుజం, ఎడమ భుజం. వీళ్ళిద్దరు ఏం చెప్తే నరేంద్ర మోడీ అదే ఎత్తుడు. ఈయన ఒక జియో ఫోన్ తీసుకొస్తానంటే ఆ జియో ఫోన్కి సంబంధించినటువంటి ఏంటి ప్రచార కార్యకర్తగా మన నరేంద్ర మోడీ పనిచేస్తాడు. అవసరమైతే బిఎస్ఎన్ఎల్ మొత్తాన్ని సర్వనాశనం చేసి జియో లేవడం కోసం బిఎస్ఎన్ఎల్ ఆగం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. అట్లా ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్ని చేసిండో. అసలు కరోనా టైంలో ప్రపంచం మొత్తం తలకిందులు అయితే వీళ్ళ ఆస్తులు మాత్రం సెకండ్కు 90 కోట్ల రూపాయలు పెరిగినాయి. సెకండ్కి పెరుగుతుంది పోతుంది, నిమిషానికి 100 కోట్లు. ఎక్కడ నుండి పెరిగినాయా? ఎట్లా పెరిగినాయా ఆస్తులు? నరేంద్ర మోడీ చెప్తారా? సమాధానం చెప్పి దమ్మున్నదా నరేంద్ర మోడీకి? ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో భారతదేశం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన నికర విలువ 116 బిలియన్ డాలర్లు. గత ఏడాదిలో 83 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇప్పుడు నికర విలువ 39.76% పెరిగింది. అంటే 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన తొలి ఏషియన్గా అంబానీ మరో ఘనతను దక్కించుకున్నారు. ఇది కూడా చూడండి, 100 బిలియన్ డాలర్ల ఏదైతే ఉందో మార్క్ ఏదైతే ఉందో దాన్ని దాటిన తొలి ఏషియన్, ఆసియా ఖండంలోనే మొట్టమొదటి వ్యక్తిగా అంబానీ ఈరోజు పేరు సంపాదించుకున్నాడు. ఇంకో 4% అయితే మరి అదాని కూడా పోతాడు కదా, ఇబ్బంది ఏం లేదు. ఇంకో 3 నెలలు 2 నెలలు, ఒక 2 నెలలు కష్టపడితే ఆ నరేంద్ర మోడీ 2 నెలలు నాకు జీతం ఉంటే తప్పకుండా వీళ్ళు కూడా పోతారు, అదాని కూడా పోతాడు 100 బిలియన్ డాలర్లకి రెండో వ్యక్తిగా. మరి ప్రపంచ టాప్ 10లో ప్రపంచంలోని 10 మందిలో ఆయన 9వ స్థానంలో ఉన్నారు. ఇక అంబానీ తర్వాత రెండో స్థానంలో గౌతమ్ అదానీ 84 బిలియన్ డాలర్లతో ఉన్నారు. ప్రపంచ జాబితాలో 233 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఫ్రాన్స్కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్డ్ మొదటి స్థానం, 195 బిలియన్ డాలర్లతో ఎలాన్ మస్క్ రెండో స్థానంలో ఉన్నారు. 2024లో అత్యంత ధనిక భారతీయుల వార్షిక ర్యాంకింగ్ను ఫోర్బ్స్ ఇటీవల వెలువరించింది. ఈ ఏడాది 200 మంది భారతీయులు ఈ జాబితాలో చోటు సంపాదించారు. 2023తో పోలిస్తే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. నిరుడు అటువంటి భారతీయుల సంఖ్య 169. వారి ఉమ్మడి సంపద విలువ 954 బిలియన్ డాలర్లు. నిరుటి 675 బిలియన్ డాలర్ల కన్నా ఇది 41% అధికం అని చెప్పేసి వార్త వస్తున్నాం. మరి టాప్ 10 భారతీయుల జాబితా చూస్తే ముఖేష్ అంబానీ 116 బిలియన్లతో మొదటి స్థానంలో, గౌతమ్ అదానీ 84 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో, శివ్ నాడార్ నికర విలువ 36.9 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో. అంటే మూడో స్థానంలో ఉన్నటువంటి శివ్ నాడార్కి ముఖేష్ అంబానీకి తేడా కూడా గమనించండి, 90 బిలియన్ డాలర్ల తేడా ఉంది. ఎక్కడో ఉండాల్సినటువంటి అంబానీ ఈరోజు మొదటి స్థానానికి పెరగడమే కాకుండా అసలు మూడో స్థానంలో టాప్ 10లో ఉన్నటువంటి ఎవరు లక్ష్మీ మిత్తల్, టాప్ 10లో చివర 10వ ర్యాంకులో ఉన్నటువంటి లక్ష్మీ మిత్తల్కి అంబానీకి తేడా అయిందంటే 100 బిలియన్ డాలర్లు. వీళ్ళు ఇంకా 10 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు కష్టపడ్డా కూడా వీళ్ళ దగ్గర రారు అన్నట్టు ఇది పరిస్థితి. 4వ స్థానంలో సావిత్రి జిందాల్ 35 బిలియన్ డాలర్లతోని సావిత్రి జిందాల్ అంటే తెలుసు కదా మన బీజేపీ పార్టీలో చేరినటువంటి నాయకుడు. దిలీప్ షెంఘ్వి 26 బిలియన్ డాలర్లతో 5వ స్థానంలో. మరి సైరస్ పూనావాలా 21 బిలియన్ డాలర్లు. కుశల్ పాల్ సింగ్ నికర విలువ 20 బిలియన్ డాలర్లు. కుమార్ బిర్లా 19 బిలియన్ డాలర్లు. రాధాకిషన్ దమాని 17 బిలియన్ డాలర్లు. లక్ష్మీ మిట్టల్ 16 మిలియన్ డాలర్లతోని మరి వీళ్ళు ఈరోజు దేశంలోనే నెంబర్ 1గా ఎట్లా ఎదిగిర్రు అనేదానికి నరేంద్ర మోడీ ఒక్కడే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎవ్వరకు దాని సీక్రెట్ ఎవరో తెలియదు ఇప్పటివరకు, నరేంద్ర మోడీ తప్ప. నరేంద్ర మోడీ కూడా తెలుసు తెలియదు, వాళ్ళు ఆడిచ్చేటువంటి బొమ్మ కాబట్టి తెలిసే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. ఎట్లా పెరిగినాయి అసలు మొత్తానికి? ఆయన ఏలు పెడితే అందులో ఆయన ఆయిల్లో ఏలు పెడితే ఆయిల్ రేట్లు పెరుగుతాయి, ఆయన జియోలో రేట్లు పెరుగుతాయి. ఎంత అధ్వానం అండి ఈ దేశంలో. ఓ 45 రూపాయల కార్డు, 30 రూపాయల కార్డు వేసుకున్నా అంటే మిస్డ్ కాల్ ఇచ్చుకున్నా, లేదంటే హాయిరా ఎక్కడో అని చెప్పేసి మాట్లాడి విత్ ఇన్ సెకండ్స్లో ఫోన్ పెట్టేసుకుంటే 10 పైసలు, నిమిషానికి 10 పైసలు చొప్పున డోకోమో సిమ్లో, లేదంటే యూనినార్ సిమ్లు, యూనినార్ టు యూనినార్ ఫ్రీ అని చెప్పేసి యూనినార్ సిమ్లో ఏదో ఒకటి, ఎయిర్సెల్ ఏంటి ఎంతసేపు మాట్లాడినా కూడా 10 పైసలే, లేదంటే నిమిషానికి ఇంత అని చెప్పేసి సెకండ్కు 20 పైసలు మాట్లాడితే 60 సెకండ్లకు ఇట్లా ఒక్కొక్క ఆఫర్ పెట్టి ఆనాడు ఫ్రీ సిమ్లు తీసుకొని డోకోమో లాంటి సిమ్లో 10 పైసలతోని
లేదంటే కొన్ని సిమ్ములేమో బిఎస్ఎన్ఎల్ సిమ్ అయితే 5 నెంబర్లకు ఫ్రీ ఇచ్చేది. లేదంటే కొన్ని సిమ్ములు ఆ యూనినార్ కానీ లేదంటే కొన్ని సిమ్ములు ఎయిర్సెల్ కానీ ఇట్లాంటివి ఏమో నైట్ 10 గంటల నుండి పొద్దుగాల 6 గంటల వరకు ఫ్రీ ఇచ్చేవి. ఇట్లా ఏదో ఒక రకంగా ఆనాడు రీఛార్జ్లు చేసుకొని 30 రూపాయల కార్డు వేసుకొని నెల రోజుల పాటు బతికినటువంటి బతుకులకి ఈరోజు ఇదే జియో ఫ్రీ అని చెప్పింది. ఇంటర్నెట్ మొత్తం ఫ్రీ 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 కాలింగ్, మీరు ఎంతసేపు మాట్లాడుకున్న ఫ్రీగా మాట్లాడుకోవాలని చెప్పేసి ఒక 6 నెలలు ముందుగా పెట్టి 6 నెలల తర్వాత ఏడాది కాలం పొడిగించి ఏడాది పూర్తి అయిపోయిన తర్వాత ప్రతి వ్యక్తి జియో సిమ్ తీసుకొని జియో అని చెప్పేసి జియోకి పోర్టాయి. అప్పటి వరకు బిఎస్ఎన్ఎల్, డొకోమోనో, యూనినారో, ఐడియానో, ఎయిర్టెల్ ఏదో ఒక సిమ్ వాడినటువంటి వ్యక్తులు అందరూ కూడా జియోకి వచ్చిన తర్వాత జియో పోర్ట్ అయిన తర్వాత వాళ్ళందరికీ 119 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే నెల మొత్తం ఫ్రీ ఇంటర్నెట్ ఫ్రీ మొత్తం ఫ్రీ అని చెప్పేసి చెప్పిండు. ఆ 119 కాస్త ఇప్పుడు 399 రూపాయలు అయింది. ఈరోజు నేను కానీ మా అక్క కానీ మా బావ కానీ మా కుటుంబ సభ్యులందరూ కానీ మా అమ్మకు రీఛార్జ్ లేకుండా అమ్మకు ఫోన్ ఉండేది. మేము అందరం మా అమ్మకు ఫోన్ ఇష్టం, మా అమ్మతో మాట్లాడటం. కానీ ఇప్పుడు మా అమ్మతో మాట్లాడాలంటే మా అమ్మ ఫోన్ రీఛార్జ్ చేయాలి. మా అమ్మ ఫోన్ రీఛార్జ్ చేయకపోతే కనీసం ఫోన్లు మాట్లాడడానికి వచ్చే ఫోన్లు రిసీవ్ చేసుకోవడానికి కూడా ఈరోజు 249 259 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసేటువంటి పరిస్థితికి ఈ దేశాన్ని తీసుకొచ్చినటువంటి భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి ఎవరన్నారంటే వాడు అంబానీ. మరి అట్లాంటి వ్యక్తుల్ని ఈరోజు పెంచి పోషిస్తున్న వ్యక్తి ఎవరన్నారంటే అది మోడీ. వీళ్ళ కోసమే పనిచేస్తాడు. దేశంలో ఏ ఒక్కరి కోసం ఈరోజు భరతమాతకి జై అని అంగిలింపుకోవడం కోసం కాదు నరేంద్ర మోడీ పనిచేసేది. కాషాయ జెండాలు వేసుకొని నువ్వు రోడ్ల మీద తిరిగి ముస్లింల వ్యతిరేకంగా ఓటు బ్యాంకులు సంపాదించడం కోసం చేస్తున్న వ్యక్తుల కోసం కాదు ఈరోజు మోడీ పనిచేసేది. మోడీ గత 10 ఏళ్ళు పనిచేసింది కేవలం ఈ ఇద్దరు వ్యక్తుల కోసమే. ఇంకో 10 ఏళ్ళు అధికారం ఇచ్చినా కూడా ఆయన పనిచేసేది వీళ్ళిద్దరి కోసమే. ఈ దేశంలో నుండి పోర్ట్లను కానీ, ఈ దేశంలో నుండి ఎయిర్పోర్ట్లను కానీ, ఈ దేశంలో నుండి రవాణా వ్యవస్థను కానీ, ఈ దేశంలో ఉన్న రైల్వేని కానీ, ఈ దేశంలో నుండి ఎల్ఐసిని కానీ, ఈ దేశంలో నుండి బిఎస్ఎన్ఎల్ కానీ, మొత్తం కరెంటును కానీ, మొత్తం క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఫ్యాక్టరీలను కానీ మొత్తాన్ని కూడా ఈ ఇద్దరి చేతుల్లో పెట్టి దేశాన్ని మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టి నరేంద్ర మోడీ అనే వ్యక్తి బొమ్మగా మారడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళ పార్టీ బతకడం కోసం వీళ్ళ సంఘటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఎన్ని రోజులు ఈ రాజ్యం నడుస్తుంది ఏందనేది చూద్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి వచ్చే లోక్సభ ఎన్నికల్లో మరి ఎవరికి ఓటు వేస్తారు, ఎలాంటి వ్యక్తులకు ఓటు వేస్తారు, మరి అంబానీ లాంటి ఆస్తులు పెరగడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే పేదవాడి జీవితాలు బాగు చేయడం కోసం మీరు ప్రయత్నం చేస్తారనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ.